విశాఖలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో డాక్టర్ విఎస్ కృష్ణ డిగ్రీ కళాశాలలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓతో కలిసి స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ ఎంవివి మురళీ మోహన్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఇంజనీర్ పి శ్రీలక్ష్మి మాట్లాడుతూ విశాఖపట్నంలో తమ విభాగం పలు స్వచ్ఛతా హీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అన్ని ప్రాంతాలు పర్యావరణ హితంగా ఉండేందుకు కృషి చేయాలని కోరారు. స్వచ్ఛతా హీ సేవ 2024ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఐ విజయబాబు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి జయ గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం పాల్గొన్నారు. ఇంత చీకట్లో చీకటిని కూడా ఛేదించుకొని మనం ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నామనంటే మరి ఇక్కడ మన రత్నం గారి సంకల్ప బలం, అలాగనే మన కాలేజ్ యొక్క బలమును ఇక్కడ తెలియజేస్తుంది. కనుక ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే, మనం ఈ సమాజాన్ని కానీ ఈ సృష్టిని కానీ మనం ఏం చేయగలమండి? బాగు చేయగలము, అలాగనే పాడు కూడా చేయగలము. అవునా కదా? ఎస్. అందుకనే మనం అంతా ఏం చేయాలి అని అంటే, మనం ఎటువంటి సమాజంలో ఉన్నామో మీ అందరికి తెలుసా? అందరూ నిస్వార్థంగా ఉంటున్నారండి. డియర్ స్టూడెంట్స్, I want a response from you. మనమంతా నిస్వార్థంగా ఉంటున్నామా? నో, మనమంతా కూడా స్వార్థపూరితంగానే ఉంటున్నాం. ఇందాక చెప్పారు కదా, ఎలా అంటే మన ఇంటి వరకు శుభ్రంగా ఉంచుకుంటున్నాము, లేదా నా ప్లేస్ వరకు శుభ్రంగా ఉంచుకుంటున్నాను కదా. పక్క క్లాస్ రూమ్ లో ఎలా ఉన్నా నాకు అనవసరం, లేదా పక్క బెంచ్ మేట్ దగ్గర ఎలా ఉన్నా నాకు అనవసరం. అంతేకాదు, మనమే కాదండి, ఈవెన్ నా బిజినెస్ పీపుల్ కూడా అలాగే ఉన్నారు కదా. నా బిజినెస్ బాగా నేను రాణించి బాగా ఈజీ మెథడ్ లో డబ్బులు సంపాదించేసుకుంటే నాకు సరిపోతుంది అనుకుంటున్నాడు. అలాగే కాయగూరలు అమ్ముకునే వాళ్ళు, పండించుకునే వాళ్ళు కూడా అంతే. దీనివల్ల క్యాన్సర్ వస్తుందా, ఈ రసాయనాల వలన, ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ వలన ఎటువంటి ఎఫెక్ట్ వస్తుంది అన్నది వాళ్ళకి అనవసరం. తరాలు ఎలా పాడైపోతాయి, నశించిపోతాయి అన్నది కూడా వాళ్ళకి అనవసరం. వాళ్ళు చక్కగా కెమికల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేసి పంటలు పండిస్తే మనం చక్కగా తీసుకొచ్చి వాటిని ఆహారంగా తీసుకుంటాం. ఎదరవడానికి మెయిన్ రీజన్ స్వచ్ఛతా హీ సేవ. ఇది యాక్చువల్లీ 2017లో స్టార్ట్ చేశారు. అండ్ ఎవ్రీ ఇయర్ గాంధీ జయంతికి ట్రిబ్యూట్గా మనం చేస్తూ ఉంటాం. వీక్గా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం చేస్తాం ఆన్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్, గార్బేజ్ ఫ్రీ, ఇలా మనం చేస్తూ ఉంటాము. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ మనం ఇంప్లిమెంట్ చేయడానికి మెయిన్ రీజన్ మన ఎన్విరాన్మెంట్ని మనం కాపాడుకోవడం. సో మనకి ఈ ఎకోసిస్టమ్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సార్ చెప్పినట్లు ఆ అవేర్నెస్ అంతా మీరు తీసుకోవడమే కాకుండా ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తూ ఉండాలి. డైలీ లైఫ్లో అసలు ఎక్కడ సోర్స్ వస్తుంది, ఆ ఇంబ్యాలెన్స్ రావడానికి రీజన్స్ అవన్నీ మీరు ఫైండ్ అవుట్ చేసి మీరు ఏవైతే అటెండ్ అవుతూ నేర్చుకుంటున్న పాయింట్స్ ఉన్నాయో అవన్నీ మీరు ఇంప్లిమెంట్ చేస్తే మనం డెఫినెట్గా సక్సెస్ అవుతూ ఉంటాం అనమాట. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర ఎవ్రీ డే లైఫ్లోని మనం చాలా మెజర్స్ తీసుకుంటే మనం చాలా వరకు సార్ చెప్పినట్టు, రత్నం గారు చెప్పినట్టు మనం ఏవన్నీ అచీవ్ చేయగలుగుతాం. సో మై సజెషన్ ఈస్ టు జస్ట్ ఇంప్లిమెంట్ వాట్ వీ లెర్న్ ఫ్రమ్ అవర్ దీస్ ఆల్ థింగ్స్.